హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హిస్టారికల్ టెంపుల్ చూపిస్తాను. మహాకాళి అమ్మవారి టెంపుల్. ఇక్కడ అద్భుతం ఏంటి అంటే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారు నిద్రావస్థలో భక్తులకి దర్శనమిస్తారు. అంటే అమ్మవారు పడుకొని ఉంటారు కదా, అట్లా అన్నమాట. సో ఎంత పవర్ఫుల్ గాడ్ అంటే ఈ అమ్మవారు పిలిస్తే పలికే బంగారు తల్లి అన్నమాట. చాలా పవర్ఫుల్ గాడ్. ఒకసారి మీరు విజిట్ చేయండి. ఈరోజు మేము ఫ్యామిలీ అంతా టెంపుల్కి వచ్చాము. అమ్మవారికి మేక బలిచ్చేది ఉంది, సో అందుకే వచ్చాము దర్శనం చేసుకొని. ఇంకా ఈ టెంపుల్ మేబీ 2000 years బ్యాక్ కట్టారంట. చాలా హిస్టారికల్ టెంపుల్. గుడి చుట్టూ 3 times ప్రదక్షిణలు చేసి అప్పుడు లోపలికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలికి దర్శనానికి వెళ్ళినప్పుడు కెమెరా అలౌ లేదు, అందుకే షూట్ చేయలేకపోయాను. ఇంకా షూట్ చేయకపోతేనే మంచిది. గర్భగృహ లోపలికి అసలు కెమెరా అలౌ లేదు. ఇంకా మనం కూడా షూట్ చేయొద్దు ఒకవేళ అలా ఉన్నా కానీ. మనకెట్లా పర్సనల్ లైఫ్ ఉంటుందో దేవుడికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి, అవన్నీ మనం పాటించాలి. సో ఇక్కడైతే మా మమ్మీ బొట్టు పెడుతుంది. ఆల్రెడీ మేము అడగకముందే మాకు మేక జడత ఇచ్చింది, కానీ మళ్ళీ సెకండ్ టైం కూడా వీళ్ళకి జడత కావాలంట. అందుకే పాపం దాన్ని పరేషాన్ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే చిన్న ఫ్యామిలీ పిగ్. ఇక్కడ మా మమ్మీ బోనం ప్రసాదంగా పెడుతుంది దేవతకి. సబ్స్క్రైబ్. ఇంకా ఒకటి ఏంటి అంటే, నాకు తెలుగు సరిగ్గా రాదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఒకవేళ ఏదైనా రాంగ్గా మాట్లాడితే సారీ, అర్థం చేసుకోండి. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే, అమ్మవారి శక్తిని మనం ఫీల్ అవుతాము. అంటే ఎవరైనా కానివ్వండి, దేవుడు వచ్చిన వాళ్ళు అయినా, నార్మల్ మనలాంటి పీపుల్ అయినా కానీ ఇక్కడ అమ్మవారి శక్తిని ఫీల్ అవుతాము అని చాలామంది చెప్తారు. వచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్స్లో అయినా చాలామంది చెప్పారు. అంటే అమ్మవారు ఇక్కడ ఉంది, మన దగ్గరే ఉంది అన్న ఫీల్ వస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే ఈ టెంపుల్కి రావడం చాలా ఇష్టము. అసలు ఎప్పుడు టెంపుల్కి రావాలనుకున్నా కానీ నేనైతే అస్సలు ఛాన్స్ మిస్ చేయను. మహాకాళి టెంపుల్ అనగానే ఇంకా మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి కోళ్ళు మేకలు అయితే బలిస్తారు. సో మొక్కుకున్న వాళ్ళు, నాకు ఇది దేవుడా నాకు ఇది జరిగితే, నా కోరిక నెరవేరితే మేము ఇలా బలిస్తాము అని అనుకుంటే ఇంకా బలియచ్చు. ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ బోనం సమర్పిస్తుంది దేవుడికి. ఎవరైనా దేవుడి దగ్గర నిద్ర చేస్తా అని మొక్కుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నేను చిన్నప్పటి నుండి ఈ టెంపుల్కి వస్తా కదా, నాకైతే చాలా ఫనీ మెమొరీస్ ఉన్నాయి. చిన్నప్పుడు నేను అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవారిని చూసి ఏడ్చేదాన్ని. సో మేబీ అప్పుడు అట్లా ఉంది, ఏం తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం నాకు టెంపుల్కి రావడం చాలా హ్యాపీ, చాలా ఇష్టము. కొంతమంది హెల్త్ బాగాలేక బాధపడతారు కదా, వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి మెడిటేషన్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చినట్టయితే మన పనులు ఏదైనా జరగకుండా ఆగిపోయినా, లేకపోతే హెల్త్ బాగాలేకపోయినా కానీ చాలా మంచి జరుగుతుంది. హెల్త్ పరంగా అయినా కానీ, మనం ఫైనాన్షియల్లీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మన నమ్మకంతో రావాలి. కానీ అస్సలు ఆ తల్లి కరుణించకుండా ఉండదండి. మనం నమ్మకంతో వచ్చి ఇక్కడ అసలు మనం ఏం చేసే అవసరం కూడా లేదు. మనం ఒక దేవుడికి పూజ సామాన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా అదంతా మన పర్సనల్. ఏం చేయకపోయినా కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని కాసేపు ఎవ్రీ వీక్ తప్పకుండా ఆ తల్లి మనం ఏమనుకుంటే అది జరుగుతుందండి. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ టెంపుల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఇంకా ఇక్కడ అమ్మవారు, నేను మళ్ళీ రియల్గా చెప్తున్నానండి, పిలిస్తే పలికే దేవత.
ఇక్కడ నిద్రావస్థలో ఉంటుంది అమ్మవారు, చూస్తున్నారు కదా. సో ఇంకా లోపలికి వెళ్ళాలంటే మాత్రము కెమెరా అది అవైలబుల్ లేదు. సో నేనైతే ట్రై చేసా అమ్మవారిని మీకు చూపించాలని, కానీ బట్ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు అరుస్తారు కెమెరా ఆన్ పెట్టుకొని ఉంటే. సో నేను షూట్ చేయలేకపోయినా. ఇంకా ఈ టెంపుల్లోనే శని దేవుడి టెంపుల్ కూడా ఉంది, ఇంకా హనుమాన్జీ టెంపుల్ కూడా ఉంది. సో ఈ వీడియోకి లైక్స్ ఎక్కువ వస్తే నేను డీటెయిల్గా వ్లాగ్ చేస్తాను. సో మీకు మ్యాక్సిమం చూపించడానికి నేను ట్రై చేస్తాను. శనేశ్వర దేవుడి టెంపుల్ అని, అక్కడ ఆయిల్ అది పోస్తారు దేవుడి మీద. సో అవన్నీ చేస్తే మనం నమ్మకంతో చేస్తే ఏదైనా కానీ మనకు మంచి జరుగుతుందండి. అది దేనికైనా నమ్మకం ఉండాలి. కరోనా కంటే ముందు ఇక్కడ గర్భగృహ లోపలికి వెళ్ళి దేవుణ్ణి టచ్ చేసి మొక్కే వాళ్ళము, అంటే అప్పుడు అలౌ చేసేవాళ్ళు. బట్ ఆఫ్టర్ కరోనా తర్వాత ఇంకా వాళ్ళు దేవుడిని టచ్ చేయడం, దేవుడి దగ్గరికి వెళ్ళడం అంతా బంద్ చేశారు. దూరం నుంచే దేవుడికి మొక్కుకోవాలి. ఇంకా మనం పూజ సామాన్లు తెస్తే పూజారికి ఇస్తే పూజారినే పూజ చేస్తాడు. సో ఇప్పుడైతే అంత బంద్ ఉంది, కానీ ఒకప్పుడు మాత్రం మేము దేవుడిని టచ్ చేసి మొక్కే వాళ్ళము, దేవుడి పాదాలకి నమస్తే చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు. అయినా కానీ దేవుణ్ణి చూస్తేనే. ఇంకా వీడియో ఎండ్ చేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.